నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహానికి సోమవారం రాయల్ క్యాప్స్ మరియు టీడీపీ జనసేన నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి కూడా వారు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో రాయల్ కార్ప్స్ రాష్ట్ర గౌరవ సలహాదారులు ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు సంజీవరాయుడు మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో గాడి తప్పిన పరిపాలన తిరిగి గాడిలో పెట్టే యోధులు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాష్ట్రంలో అటు సంక్షేమం మరియు అభివృద్ధి మెండుగా ఉంటుందని గూడూరు సంజీవరాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం కాపు బలిజల సంక్షేమానికి పెద్దపీట వేయాలని, బలిజలకు కూడా సముచిత స్థానం కల్పించాలని, బలిజలకు ప్రాతినిధ్యం కల్పించి నామినేటెడ్ పోస్టుల్లో కూడా న్యాయం చేయాలని ఆయన మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఆర్లగడ్డ తాలూకా, నంద్యాల జిల్లా ఆర్లగడ్డ తాలూకా, ఇక్కడ ఆర్లగడ్డ తాలూకాలో మన జనసేన కూటమికి అన్ని కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు ఈ కులంగా కూడా అన్ని కులాలు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి అఖిల ప్రియ గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్రంలో జనసేన ప్రభంజనం 21 సీట్లు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు గెలిచడం కూడా శుభ పరిణామం. మరి ఈ కూటమిలో అందరూ సహకరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వారితో పాటు రాష్ట్రంలో యువత కానీ ఉద్యోగస్తులు కానీ మరి చిన్న సన్నకారు రైతులు, అదేవిధంగా మహిళలు, మరి యువకులు అందరూ సహకరించేందుకు ధన్యవాదాలు. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ స్థాపించి కొన్ని సందర్భాల్లో ఆయన 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి ఓడిపోయినామనే బాధను దిగమింగికి మరి ఇక్కడ పడామో అక్కడ లేయాలనే ఉద్దేశంతోనే పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయడం, అత్యధిక మేరతో గెలిపించినటువంటి కూటమి సభ్యులకు, కూటమి ఓటర్స్ అందరికీ ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్కు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష మా కాపు నాయకులలో కూడా ఉంది. మరి కాపు నాయకులు ఒకరే సహకరిస్తే కాదు, మరి అన్ని కులాలు సహకరిస్తేనే రాజకీయం అనేది వేరు, కులం వేరు. ఆ కులానికి రాజకీయాలు తోడు అన్ని కులాలు సహకరించేందుకు ఈరోజు మన రాష్ట్రం గాడి తప్పింది. ఆ గాడి తప్పిన రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా ఇదే విధంగా మన నారా చంద్రబాబు నాయుడు, మన జనసేన పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని గాడిలో కూర్చోబెట్టాలంటే ఒక పవన్ కళ్యాణ్, ఒక చంద్రబాబుతోనే అవుతుంది. అందుకు కాబట్టి ప్రజలు ఎన్నుకున్నారు ఈ చంద్రబాబును, పవన్ కళ్యాణ్. ఈరోజు ఇక్కడ ఆళ్లగడ్డ తాలూకాలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో బలిజలము ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ పవన్ కళ్యాణ్ ఫోటోకు ఆయన కూడా పాలాభిషేకం చేస్తూ పూలదండలు చేస్తూ వాళ్ళకు ఈరోజు నమస్కరించు. కానీ ఈరోజు బలిజలకందరికీ చాలా సంతోషంగా ఉంది. కానీ అన్ని కులాలకు, ఒక కులం కాదు, అన్ని కులాలకు సంబంధించిన గవర్నమెంట్ అన్ని కులాలు సహకరించినారు. అన్ని కులాలు కూడా ధన్యవాదాలు.